నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాక ఆర్థిక విషయాల మీద అవగాహన ఆసక్తి ఉన్న వ్యక్తిగా కాస్త అనలైజ్ చేసిన ఆయన అసలు ఏం మాట్లాడాడు ఏంటి ఆయన బాధ అని. అంటే పాపం రోడ్ల మీద గుంతలు పూడ్చని కూడా పైసలు లేవు, ఇంత డాంబర్ కొన్నికి పైసలు లేవు అని అంటున్నాడు. మరి ఎట్లా ఈ పైసలు అయిన నుంచి రావాలి? ఒకటి అప్పులు వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముతలేరు, కనీసం అపాయింట్మెంట్ ఇస్తే చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు అంటున్నారు. కాబట్టి అప్పులకు ఛాన్స్ లేదు. ఇంకా బిచ్చ పథకాలు అంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రంజాన్ తోఫా, ఏది బతుకమ్మ చీరలు, ఇంకేమన్నా క్రిస్మస్ కానుకలు, ఇట్లాంటి బిచ్చ పథకాలు బంద్ చేస్తే ఓట్లు పోతాయని భయం, అది బంద్ చేయలేము. తెల్ల రేషన్ కార్డులు, డూప్లికేట్ రేషన్ కార్డులు ఏరేస్తే అట్లా ఓట్లు పోతాయని అది కూడా చేయలేము. చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మంత్రులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మంచి కాన్వాయ్ 10 కార్లు, హెలికాప్టర్ రైడ్లు ఇవి చేస్తున్నారు. సో వాళ్ళని అద్దనలేము. సో ఏ రకంగా కూడా 4 రూపాయలు మిగిలిచ్చే అవకాశం లేదు, కొత్తగా అప్పు రావట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా పెట్టుబడులు రావు. సో ఆయన ఏం చెప్పదలుచుకుంటే, ఈ ముఖ్యమంత్రి పదవి చేయడం నాకు శాతనైతే లేదు, వేరేళ్ళం పెట్టడం చెప్తున్నాం. మరి రాహుల్ గాంధీ ఎందుకు వేరేళ్ళం పెట్టట్లేదో తెలియట్లేదు. మళ్ళీ పట్టు విక్రమార్క గారు ఉన్నారు, ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆర్థిక విషయాలు అవగాహన ఉంది, ఆయన పడితే ఆయన ఏమైనా చేస్తాడు కావచ్చు. సో దయచేసి ఈయన బాధ అర్థం చేసుకొని కాంగ్రెస్ అధిష్టానం ఈయన తప్పించి బట్టి గారిని పెడితే బెటర్.